ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూసాము. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. అసలు హర్ష గారు ఎప్పుడు కామెడీగా సినిమా అయితే బాగా నవ్విస్తారు, కానీ ఇది ఒక మెయిన్ లీడ్ చేశారు. చాలా చాలా బాగుంది సినిమా అయితే. ఒక బకాసుర రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుంది అనేది మనం అయితే దేవుళ్ళని చూస్తాం, కానీ రియల్ లైఫ్లో బకాసుర ఎలా ఉండారనేది ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు శివ గారు. శివ డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఈ సినిమాలో. ప్రవీణ్ గారి క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. 5 ఫ్రెండ్స్ ఉంటారు భయ, సినిమా ఫ్రెండ్స్ కూడా చాలా చాలా బాగా చేశారు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మీరు థియేటర్కి వచ్చి తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. ప్రతి మూమెంట్ అయితే చాలా బాగా నవ్వుకుంటారు. లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే ఇంకా చాలా బాగుంది. మాకైతే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ అయితే ఏడుపు వచ్చేసింది భయ. మీరైతే సినిమాకి తప్పకుండా మీ ఫ్యామిలీతో రండి. ఫస్ట్ టైం అంటే చాలా టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాము. టాలెంట్ ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ చూడవలసింది సినిమా మాత్రం. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాది ఇంత మంచిగా చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, నా సీన్ అయితే నిజంగా సినిమాలు మాత్రం మొత్తం చూపించి షాక్ అయినా, ఇలా తిరిగి షాక్ అయ్యారా అంట. నా నడుము నా టచ్చర్ అయితే మస్తు చూపించిండ్రు. నిజంగా చెప్తున్నా, మూవీ మాత్రం ఒక లెవెల్గా ఉంది. పార్ట్ 2 కూడా ఉంటుంది కాబట్టి పార్ట్ 2 నుంచి మాత్రం రచ్చే మామూలు నన్ను అయితే మొత్తం చూపించారు. దాంట్లో అయితే నిజంగా చెప్పడం టిక్ టాక్ వాళ్ళు మొత్తం ఉన్నారు. నిజంగా చెప్పండి, మా టిక్ టాక్ బ్యాచ్ మొత్తం పెట్టినందుకు బాగుంది. బంగారం కత్రపాప సత్య దుర్గారావు అబ్బా ఏం నవ్వుకున్నా. నా సీన్ అప్పుడు అంటే నా లైఫ్ లో ఇంకొకసారి నిజంగా చెప్తున్నా, నన్ను ఎవరైనా పట్టుకుంటే బాగుండు అనిపించిందే. నిజంగా చెప్తున్నా, సీన్ లో మాత్రము డైరెక్టర్ మాత్రం మొత్తం నా నడుము, నా షేపు కింది నుంచి పైకి చూపించిండు. మామూలుగా లేదు అసలు. నా జీవితంలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తా అనుకోలేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరు కంపల్సరీ నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా, అందరు వెళ్ళి ఈ మూవీ చూస్తారు అనుకుంటున్నా. మామూలు కూడా రచ్చే మామూలు కాబట్టి రచ్చని ఇది ఎప్పుడు పోయినాక మీరే రివ్యూ చెప్తున్నా. మామూలుగా ఉండదు. నా మాటే శాసనం. బై గాడ్. అందరూ బాగా యాక్టింగ్ చేశారు. నేను చూసిన మూవీలో బెస్ట్ మూవీ ఇది. చాలా సూపర్ గా అనిపించింది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది, ఆర్ఆర్ ఇంకా చాలా సూపర్ గా ఉంది. అందరు యాక్టింగ్ బాగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బకాసుర రెస్టారెంట్ మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. అంటే ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు నేను చూడలేదు. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమా అయితే ఇంతవరకు చూడలేదు. కొత్తగా ట్రై చేశారు, చాలా కొత్తగా ఉంది సినిమా. ఒక మంచి ఎమోషన్, అంటే సినిమాకి సంబంధించి ఒక కామెడీ టైమింగ్ కానీ ఎమోషన్ అంటే థియేటర్లో కామెడీ ఎంజాయ్ చేస్తాం, అలాగే ఎమోషనల్ ఎంజాయ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచి సినిమా అనమాట. చాలా రోజుల తర్వాత మంచి హ్యాపీనెస్, అంటే థియేటర్ నుంచి వస్తేప్పుడు ఒక హ్యాపీగా ఫీల్ అయితే వచ్చింది. అలాగే సినిమా చూసుకుంటే మెయిన్గా నిజంగా చెప్పాలి, డైరెక్టర్ గురించి చెప్పాలి భయ్య. అంటే ఇలాంటి స్టోరీలు తీసేయడం అంటే ఒక రేంజ్ ఉండాలన్నమాట. ఆ రేంజ్ మన డైరెక్టర్ గారికి ఉంది సార్. సూపర్ అనమాట. ఒక మంచి సినిమా, అంటే యూత్ అందరు కనెక్ట్ అయిపోయే సినిమా. అలాగే ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది. అంటే ఒక సినిమా జోనర్లో ఎవరైతే యూత్కి అయితే ఏదైతే కావాలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మంచి ఫ్యామిలీతో వచ్చి చూడండి. అలాగే సినిమాలో మెయిన్ అందరి గురించి చెప్పుకునే దానికన్నా డైరెక్టర్ గారి గురించి మంచి చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళతో కూడా ఇంత బాగా యాక్ట్ చేయడం అనేది మామూలు విషయంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మన చూసాం టిక్ టాక్ లో వాళ్ళు ఉంటారు కామెడియన్స్, అంటే ఉప్పల్ బాలు అని అదేమన్నా చాలా మంది ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టాలంటే అంత ఈజీ కాదు భయ్య. బ్లాక్ బాస్టర్ కొట్టారు, చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అలా ఇప్పుడే చూశాను బకాసుర రెస్టారెంట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉంటాం. ప్రవీణ్ గారు కానీ, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ చాలా కామెడీ రన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లాస్ట్లో ఎమోషనల్ నిజంగా ఇచ్చి పడేశారు అనమాట. అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ కానీ, ఆ వైవ హర్ష స్టోరీ ప్రాణం పెట్టారనమాట. ఆ స్టోరీ మెయిన్ సోల్ అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ స్టోరీ ఉన్నదనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారనమాట. అలాగే సాంగ్స్ లాస్ట్లో ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఆ డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో బ్లాక్ బాస్టర్ అనమాట బకాసుర రెస్టారెంట్. సో ఇచ్చి పడేసింది. త్రోట్ నవ్వుకుంటారు. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి బకాసుర రెస్టారెంట్. అన్నా ఇప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా చూసిన అన్న ఏమన్నా సినిమా మామూలుగా లేదన్న. నిజం చెప్తున్నా అన్న, సినిమా వేరే లెవెల్ అన్న. మామూలు అంటే మామూలు లేదు భయ్యా సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా భయ్యా, ఏమన్నా యాక్షన్, ఏమన్నా కామెడీ భయ్యా, హర్రర్ ఉంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో వేరే లెవెల్ భయ్యా. అరుంధ
ప్రతి సినిమాని మించిపోతుంది భయ్య ఆర్ఆర్ సినిమా. నిజంగా చెప్తున్నా భయ్య. సెకండ్ హాఫ్ లో కామెడీ ఉంటుంది భయ్య. ఉప్పల్ వాళ్ళు షాక్ అయ్యారా అంటారు భయ్య. మామూలుగా ఉంటుంది భయ్య, వేరే లెవెల్ ఉంటుంది భయ్య. సినిమా బాగుంది భయ్య, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. మంచి కామెడీ హారర్ అన్నీ ఉన్నాయి భయ్య. వైవ హర్ష గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఎమోషనల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఆయన చేసిన యాక్టింగ్ మన తల్లిదండ్రులు లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక గుండెకు హార్ట్ని టచ్ చేస్తుంది భయ్య ఆ సెకండ్ హాఫ్లో సినిమా. నిజంగా భయ్య సినిమా సూపర్ ఉంది అన్న. ఇప్పుడు చూసారన్నా మామూలు లేదన్నా. పక్కన రెస్టారెంట్ అన్న మామూలు లేదన్నా. యూసఫ్ గఢ్ బస్తీకి వెళ్తే హైదరాబాద్ రెస్టారెంట్, కృష్ణానగర్కి వెళ్తే స్పైసీ. కానీ ఇక్కడికి వస్తే మామూలు చెప్తున్నా కదన్నా, ఇరగదీస్తారన్నా. ప్రతి షాట్ ప్రతి సైన్ అన్న. ఈ డైరెక్టర్ శివాన్న అన్న ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ చేశారన్నా, ఇరగదీశారన్నా. ఫుల్ కామెడీ అన్న. అన్న ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక కామెడీ అయితే ఇంటర్వ్యూల్ నుంచి ఉంటుంది అన్న. లాస్ట్ 20 నిమిషాలు ఉంటుంది అన్న. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదన్నా. ఫుల్ బిర్యానీ తిని మనం వస్తే ఎలా ఉంటుంది అంతలా ఉంటుంది సినిమా. థియేటర్ మాత్రం ఖచ్చితంగా అన్న ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడాలన్నా. ఆగస్టు 8, 2025 రిలీజ్ అయిందన్నా. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి చూడాలన్నా. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు, లవర్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా చూడాలన్నా థియేటర్కి వచ్చి. మామూలు పక్కేశ్వర రెస్టారెంట్, జై పక్కేశ్వర రెస్టారెంట్. ప్రవీణ యాక్టింగ్ ఎరగదీశారన్నా. అలాగే మన పటాస్ అనే యాక్టింగ్, అలాగే క్యారెక్టర్ ఒప్పల బాలు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా న్యాయం చేశారన్నా. మామూలు ఇట్టు కాదన్న ఇది. ఈ వారంలో ఏదైనా ఇట్టు ఉందంటే పక్కేశ్వర రెస్టారెంట్ అన్నా. జై పక్కేశ్వర రెస్టారెంట్. ఇప్పటివరకు 100 కోట్లు 200 కోట్లు పెట్టి తీయడం కాదు. ఈ సినిమా కామెడీ, ఫుల్ కామెడీ. మస్తు నవ్వుకున్నా, చాలా అంటే చాలా నవ్వుకున్నా. కడుపు ఉబ్బిపోయింది, పేగులు బయటకి వెళ్తాయేమనుకున్నా, అలా నవ్వుకున్నా. వాళ్ళు సూపర్. అసలు తిండి మీద కాన్సెప్ట్, తిండి దయ్యమో, తిండి పోతుంది దయ్యమో కాన్సెప్ట్ బాగుంది. సూపర్ ఎక్సలెంట్. అసలు మస్తు నవ్వుకున్నా, మస్తు ఎంజాయ్ చేసినా. ప్రతి ఒక్కరు చూడాలి. ఇప్పటివరకు వచ్చే మూవీలలో నవ్వుకోవాలి. అన్ని టెన్షన్లు ఫ్రీ కావాలంటే వచ్చి బకాసుర రెస్టారెంట్ సినిమా చూడండి. ఇప్పుడే నేను బకాసుర రెస్టారెంట్ మూవీ చూసాను. అసలు చాలా బాగుంది. హర్ష గారు ఎప్పటికీ కామెడీగా తీశారు, ఇంట్లో మెయిన్ క్యారెక్టర్గా తీశాడు. అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేనండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి చూడాలి. బకాసుర రెస్టారెంట్ వండర్ఫుల్ ఫిలిము. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారు డైరెక్టర్ మాత్రము ఎక్సలెంట్ తీసిండు మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ ఇంకా వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. ప్రవీణ్ గారికి పర్ఫార్మెన్స్ అయినా సరే, హర్ష గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, గరుడ అసలు ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. మూవీ మాత్రము ఒక శివతత్వంతో ఉంటుంది. మూవీ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఎవ్రీ సీన్. మళ్ళీ మెయిన్ థింగ్ దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రము వండర్ఫుల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇలాంటి ఫిలిమ్స్కి ఒక చిన్న ఫిలిం అని చెప్పేసి అస్సలు అనుకోకండి. చిన్న ఫిలిమే పెద్ద రేంజ్లో ఉన్నది. మూవీ మాత్రము బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్టోరీ ఎక్సలెంట్గా ఉంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఇంకోటి దీంట్లో ఒకటి మన శివుని గురించి చెప్పడం ఉన్నది, ప్లస్ కామెడీ ఉన్నది. ప్రతి ఒక్క పాత్ర చాలా బాగా కనెక్ట్ అయిపోతాము. ఆడియన్స్ థియేటర్లో కూర్చొని ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్.